ఫోన్లో అలారం పెట్టుడు, మోగంగానే బంద్ పెట్టి వండుడు. రెండో పారి మూడో పారి వచ్చినాక గప్పులు లేస్తే మా ఎక్కువ. కానీ ఊర్లల్లో కోడి కూతలే అలారం. కోడి కూసిందంటే మబ్బులనే లేచి పనులకు పోతుంటారు. అయితే కోడి కంటే ముందే ఇంకో అలారం ఉండేది ఊర్లల్లో. కానీ ఇప్పుడు మోగుతలేదు, ఆ సప్పుడు వినబడతలేదు. అప్పట్లా ఇంటింటికి ఉంటుండే. మన ఇంట్లో మనిషి లెక్కనే అనుకోరాదుండ్రీ. ఊరబిష్కెల సప్పుడిని షానొద్దులు కావచ్చు. ఈ చెట్టు మీద చూస్తుంటే సంబురం అనిపించొచ్చు. ఏ పార్కులో కాదు, వరంగల్ కలెక్టరేట్లకు వచ్చినాయి పిచ్చుకలు. చెట్లకు పిట్టెగూళ్ళు గట్టి వరికంకులు గడితే మా ఇల్లు ఇదే అని దేవులాడుకుంటూ వచ్చినాయి అన్నట్టు. ఊరబిష్కెలను కాపాడుకోవాలని కలెక్టర్ సత్యశారద మేడం చేపించింది గీ సౌలతి. ఆఫీస్ చెట్ల కింద గూళ్ళు కట్టిస్తే పిచ్చుకల సప్పుడు ఇనుకుంటా సంబుర పడుతున్నారు ఇడ జాబులు చేసేటోళ్ళంతా. పిచ్చుకలు అనేవి ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అవి ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుంది అనేది 99% అంతరించిపోయినాయని చెప్తున్నారు. అట్లీస్ట్ మిగిలినవి కూడా తర్వాత ఎక్కడో బొమ్మలలో మనం చూసుకోకుండా లైవ్ గానే అవి అవైలబుల్ ఉండేటట్టు. కలెక్టరేట్ల కాదు, పబ్లిక్ సుత ఇండ్లల్లా గిసొంటి గూళ్ళు కడితే పిచ్చుకలు వస్తాయి. ఆటి సంతతి పెరుగుతుంది. ఇప్పుడు పోరళ్ళకు సుత చూపించినట్టు ఉంటదని అందరు చెప్తున్నారు. పిట్టలంటే కాయస్ చేసేవాళ్ళు కొందరు స్వచ్ఛంద సంఘపోళ్ళు పిరిగా గూళ్ళు పంచుతున్నారు కూడా. పిచ్చుక గూళ్ళని చెన్నై నుండి ప్రత్యేకంగా తెప్పించి నగరంలో అనేక కాలనీల్లో పంచడం జరిగింది. ఈ పిచ్చుక గూళ్ళతోటి పాటు ఈ వరి కంకులు కట్టినట్లయితే ఆ పిచ్చుకలు కొన్ని రోజులకు అట్రాక్ట్ అయ్యి వీటిలో నివాసం ఏర్పరచుకొని ఇంటి చుట్టూ పచ్చదనం ఉండాలి, చెట్ల మీద పిట్టలు ఆలాలే. అప్పుడే జీవరాశి బతుకుతుంది, మనకు మనసు నిమ్మలంగా ఉంటది మరి.